Psalm 68, 19th stanza. 68వ కీర్తన 19వ చరణంలో రాయబడిన వాక్యాన్ని చదువుకుందాం. ప్రభువు స్తుతినందునుగాక, అనుదినము ఆయన మా భారము భరించుచున్నాడు. చదవబడిన ఈ వాక్య భాగంలోని దీవెన నా ప్రియులకు మీరందరూ పొందుదురుగాక. వాక్య ధ్యానం కొరకై ప్రార్థన. ప్రేమ కలిగిన మా తండ్రి, మీ వందనాలు. నేడు చదవబడిన ఈ వాక్య భాగం ద్వారా మాతో మాట్లాడి బలపరచుమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. చదవబడిన ఈ వాక్య భాగంలో కీర్తనకారుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన స్తుతి నొందేటటువంటి దేవుడు అనేటటువంటి విషయాన్ని తెలియజేయడానికి గల కారణం ఏంటంటే, అనుదినము ఆయన మన భారాన్ని భరించుచున్నటువంటి దేవుడై ఉన్నారు. ఈ మాటలు వింటున్న నా ప్రియ సహోదరి సహోదరులు, మన జీవితంలోని పలు విషయాలను గురించి మనం ఆలోచన చేస్తున్నప్పుడు అవి మనము మొయ్యలేని భారమైనవి గాను, అలానే జరిగించలేనివి గాను ఎన్నెన్నో మనం చూస్తూ ఉంటాం. అయితే మరి అంతకంటే మించినవి మనం ఏమైనా కలిగి ఉన్నాము అనంటే, అనుదినము మన ప్రభువారు ఆయన మన భారాన్ని భరిస్తున్నారు. మనకు ఆయుష్ను, ఆరోగ్యమును, ఈ జీవితానికి కావలసిన సమస్తమును అనుగ్రహించటంలో దేవుడు మన భారమును ఆయన భరించుచున్నటువంటి దేవుడై ఉన్నారు అనేటటువంటి విషయాన్ని ఇక్కడ మనం గమనించాలి. గనుక మన జీవితమందు దేనిని కూడా మనం భారంగా ఎంచుకోకుండా దేవుని యొక్క వాక్యం మనకు తెలియపరుస్తున్నటువంటి ఒక ప్రాముఖ్యమైనటువంటి మాట ఏంటంటే, సామ్ 55, 22nd స్టాంజా, 55వ కీర్తన 22వ చరణంలో, నీ భారము యెహోవా మీద మోపుము, ఆయనే నిన్ను ఆదుకొనును అనేటటువంటి మాటని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. నిజమే, మన భారం భరించేటటువంటి దేవుడే మనల్ని ఆయన ఆదుకునేటటువంటి దేవుడై ఉన్నారు. గనుక ఏ కష్టమైనా, ఏ బాధ అయినా, ఏ ఇబ్బంది అయినా దానిని గురించి మనం ఎంతమాత్రం కూడా కృంగిపోక, అధైర్యపడక, మన ప్రతి భారమును ప్రభువు మీద మనం మోపేవారంగా ఉన్నప్పుడు ఆయన మనలను ఆదుకునేటటువంటి దేవుడై ఉన్నారు. గనుకనే పౌల్స్ ఎపిజిల్ టు ఫిలిపియన్స్ చాప్టర్ 4 వర్డ్ 6 and 7, అపోస్తలుడైన పౌలు గారు ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 6-7 వచనాల్లో, దేనిని గూర్చి చింతపడకుడి గాని ప్రతి విషయములోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియచేయుడి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలి ఉండును అని ఇక్కడ తెలియచేయటను మనం గమనించగలం. గనుక మనము దేనినైనా భారముగా ఎంచక ప్రతి విషయంలో ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకంగా మన విన్నపాలు దేవునికి చెప్పేవారంగా ఉన్నప్పుడు మొదట ప్రభువారు మనకు సమాధానం ఇస్తారు. ఆ తర్వాత మన జీవితమందు మేలు చేసేటటువంటి దేవుడిగా ఉన్నారు అనేటటువంటి విషయాన్ని దేవుని యొక్క వాక్యం మనకు తెలియపరుస్తూ ఉంది. అంత మాత్రమే కాక ఫస్ట్ ఎపిజిల్ ఆఫ్ పీటర్ చాప్టర్ 5 వర్డ్ 7, పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 7వ వచనంలో, ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు గనక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి అని తెలియచేయటం మనం గమనించగలం. ఈ మాటలు వింటున్న నా ప్రియ సహోదరి సహోదరులు, ప్రస్తుత కాలమందు ఏ విషయాలు మీకు భారంగా ఉన్నాయో అనుదినము మన భారం భరించుచున్నటువంటి దేవుని స్తుతించుచు ఆయనపై మీ ప్రతి ఇబ్బందిని తెలియజేసి భారం మోపి విశ్వాసంతో ఆయన చేయు సహాయం కొరకు కనిపెట్టే వారంగా మనం ఉన్నట్లయితే ఆశ్చర్యకరమైనటువంటి కార్యాలు ప్రభు మన కొరకు జరిగిస్తారు. గనుక ఆయనను స్తుతించండి. ప్రతి విషయం ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకంగా ప్రభువుకు తెలియచేయండి. మన గురించి చింతించేటటువంటి దేవుడుగా ఉన్నారు గనుక మన చింత యావత్తు ఆయన మీద వేసి ఎల్లప్పుడూ ప్రభును స్తుతించుచు ఆశ్చర్యకరమైన సహాయాన్ని పొందటానికి పరిశుద్ధాత్మ దేవుడి మాటలు మన కొరకే దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన. కృపగలిగిన మా తండ్రి, మీ వందనాలు. నేడు విన్న ఈ మాటల ద్వారా మమ్మల్ని మీరు బలపరిచినందుకు స్తోత్రం.
మా జీవితము పలు విషయాలలో మాకు భారంగా ఉన్నప్పుడు, తగిన సహాయము ఎవరు చేయలేదని ఎందరో కృంగిపోతున్నటువంటి పరిస్థితుల్లో ఉండగా, నేడు విన్న వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడి బలపరిచినందుకు స్తోత్రం. దైవజనులను, వారి కుటుంబాన్ని, సేవా పరిచయం దీవించండి. కృంగిన వారిని, దుఃఖితులను, వేదనలో ఉన్న వారిని ఆదరించండి. మరి యొక్క నూతన సంవత్సర దయాకిరీటాన్ని దినం పొందిన మా ప్రియులను దీవించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడితోడే నడిపించునుగాక. ఆమేన్.